ఈసారి ప్రిలిమ్స్ ఫెయిల్ అయిన అభ్యర్థులు ఏం చేయాలి అంటే, నేను గట్టిగా చెప్తున్నాను, 100% చెప్తున్నాను, యూ షుడ్ ఫోకస్ ఆన్ మెయిన్స్. ప్రిలిమ్స్ పోయింది కదా అనే ఆ భయంతో నేను మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి కూడా ప్రిలిమ్స్ మీదే ఫోకస్ చేస్తానంటే అగైన్ యూ విల్ బి అ లూజర్. సో ప్రిలిమ్స్ పోయిన అభ్యర్థులు ఫోకస్ చేయాల్సింది ప్రిలిమ్స్ పైన కాదు, మెయిన్స్ పైన. ఎందుకు అంటే, ఒకవేళ మీరు ఇప్పుడు ప్రిలిమ్స్ పోయింది కదా అని ఆ భయంతో మీరు నెక్స్ట్ ఇయర్ కూడా ప్రిలిమ్స్ ప్రిపరేషన్ మీదే ఫోకస్ చేస్తే మీరు ప్రిలిమ్స్ క్లియర్ చేస్తారు. బట్ వాట్ అబౌట్ మెయిన్స్? సివిల్ సర్వీసెస్లో ర్యాంక్ కొట్టాలి అంటే ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ క్లియరింగ్ ప్రిలిమ్స్. ఇట్స్ అబౌట్ క్లియరింగ్ ప్రిలిమ్స్, then getting into mains, and then sitting in front of the interview board and coming out. ఆ రూమ్ నుంచి బయటికి వచ్చేంత వరకు మీరు ప్రిపరేషన్లో ఉన్నట్టే, మీరు ఇంకా ఆస్పిరెంట్ లాగానే. ఆ ర్యాంక్ ఏది అనేది ఇంకా మన చేతుల్లో ఉండదు. సో ప్రిలిమ్స్ పోతే గనక ఫోకస్ ఆన్ ఆన్సర్ రైటింగ్ ఫ్రమ్ టుడే ఇట్ సెల్ఫ్. ఆ ఆన్సర్ రైటింగ్ మీద భయం పోగొట్టుకోండి. క్వశ్చన్ని ఎలా చూడాలి, క్వశ్చన్కి తగ్గ ఆన్సర్స్ ఎలా రాయాలి అని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అండ్ ఇంట్రొడక్షన్స్, కొన్ని రెడీమేడ్ ఇంట్రొడక్షన్స్ రాసి పెట్టుకోండి. కన్క్లూషన్స్ ఎలా రాయాలి అని రాసి పెట్టుకోండి. ఎగ్జాంపుల్స్ కలెక్ట్ చేయండి. ఎస్సే రైటింగ్ స్టార్ట్ చేయండి. ఎథిక్స్ పేపర్ స్టార్ట్ చేయండి. గివ్ మోర్ ఫోకస్ ఫర్ ఆప్షనల్ సబ్జెక్ట్. ఇది ఎప్పటి వరకు చేస్తారు? యూ కెన్ డూ దిస్ టిల్ ద మంత్ ఆఫ్ డిసెంబర్ ఆర్ ఈవెన్ జనవరి నెక్స్ట్ ఇయర్. అలా మీరు మెయిన్ సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేస్తే మీలో ఫస్ట్ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. ఆ కాన్ఫిడెన్స్తోని మీరు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఆపేసిన తర్వాత యూ కెన్ ఎంటైర్లీ గెట్ ఇన్ టు ప్రిలిమ్స్ మోడ్. సో మిడ్ జనవరి నుంచి కానీ ఫిబ్రవరి నుంచి కానీ మీరు ఎంటైర్లీ ప్రిలిమ్స్ ప్రిపరేషన్ సాధించినప్పుడు డెఫినెట్లీ యూల్ క్లియర్ ప్రిలిమ్స్. అండ్ ప్రిలిమ్స్ క్లియర్ చేసిన తర్వాత ఆల్రెడీ మెయిన్స్కి ప్రిపేర్ అయిపోయారు కాబట్టి మెయిన్స్ విల్ బికమ్ ఈజియర్ ఫర్ యూ. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మీరు పాజిటివ్గా ముందుకెళ్ళాలి.